హలో, వెల్కమ్ టు పిన్నితో షాపింగ్. ఈరోజు మనం వెట్ గ్రైండర్, చిన్నది మినీ వెట్ గ్రైండర్ ఆన్లైన్లో ఎలా కొనుక్కోవాలో చూద్దాం. ఇలాంటివి చాలా షాప్స్ తిరిగినా కూడా దొరకవు, చాలా రేర్గా ఉంటుంది మినీ వెట్ గ్రైండర్ షాప్స్లో. సో మనం ఆన్లైన్ పర్చేస్ చేద్దాం. ఇది ఎలాంటి వాళ్ళకి బెస్ట్ అంటే, మెయిన్ ఇద్దరమే ఉన్నాము అనుకున్న వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. జస్ట్ ఒక గ్లాస్ పడుతుంది అంతే, గ్లాసు లేకపోతే గ్లాసున్నర, అంతకంటే ఎక్కువ పట్టదు మినీ దాంట్లో. సో ఇద్దరే ఉంటే సరిపోతుంది. ఇద్దరికి ఏజ్డ్ వాళ్ళు, మేము బరువు ఎత్తలేము, అవి లోపల ఉండే రాళ్ళు గ్రైండర్లోవి అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్నవి ప్రిఫర్ చేయొచ్చు. మనము చూద్దాము ఎక్కడ కొనుక్కోవచ్చు. మనం మినీ వెట్ గ్రైండర్ అని సెర్చ్ చేద్దాం. చూడండి, ఇది 2 లీటర్స్ ఉంది. మనకి 2 లీటర్స్ కూడా అవసరం లేదు, మనం చిన్నది చూస్తున్నాం కాబట్టి. ఇది చూడండి, ఎల్జీ చాలా ఫేమస్. ఇది అల్ట్రా మినీ 1.25 ఉంది. ప్రైస్ అయితే ఇది 2 లీటర్స్ కంటే కూడా చాలా ఎక్కువ ఉంది, 6689 ఉంది. ఇది 1.25 లీటర్స్. నా దగ్గర విజయలక్ష్మిది ఉంది, అది చాలా చిన్నది. అది నేను అమెజాన్లో కొనుక్కున్నాను. ఒకసారి అమెజాన్లో కూడా చూద్దాం. మనం డైరెక్ట్గా అదే పేరు మీద సెర్చ్ చేద్దాం. నార్మల్గా దాన్ని చట్నీ గ్రైండర్ అంటారు, కానీ మనము ఇడ్లీ మినపప్పు రుబ్బడానికి వాడుకోవచ్చు, అలాగే దోశలకి వాడుకోవచ్చు. అది 0.5 లీటర్స్ అంతే. ఇది 3710 రూపీస్ ఉంది. మనం పెద్దవి వాడుంటాం కాబట్టి ఇది చూసిన వెంటనే మనకి చాలా చిన్నగా, చాలా స్లోగా, సరిగ్గా పనిచేయట్లేదేమో అనిపిస్తుంది, కానీ బాగానే పనిచేస్తుంది. కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీ అయితేనే పనిచేస్తుంది. మీరు మరీ ఎక్కువసేపు అలా వేసి వదిలేసారనుకోండి, ఇది కూడా వేడెక్కుద్ది. ఎందుకంటే చాలా చిన్నది కదా మెషిన్, ఎక్కువసేపు వేయకూడదు. ఒక 20 మినిట్స్ వేస్తే సరిపోతుంది, మెదిగిపోద్ది. మనం వేసిన గ్లాసున్నర పప్పు బియ్యం మెదిగిపోతాయి. ఇది జస్ట్ 0.5 లీటర్స్ అంతే. నేను ఇది వాడుతున్నానండి. మెయిన్ ఇది ఎలా వాడచ్చు అంటే, పెసరట్టు వాటికి మనం ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోలేము కాబట్టి, అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి కొంచెము పెసరట్టుకి లేదా రాగి దోశ వేసుకోవాలనుకున్నప్పుడు, రాగులు అట్లా ఏమన్నా చిన్న 1 or 2 డేస్కి మాత్రమే అనుకుంటే ఇది తీసుకోవచ్చు. మనం దోశ పిండి ఎక్కువ రోజులకే వేసుకుంటాం కాబట్టి మనకి పెద్దది అవసరం పడుతుంది. చిన్న 1 డేకి వాడేవైతే ఇది సరిపోద్ది. ఇడ్లీకి కూడా ఒక గ్లాస్ మెదిగేస్తుంది కాబట్టి మనకి 2-3 డేస్ వస్తుంది కాబట్టి అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కరెంట్గా అన్అవైలబుల్లో ఉంది. ఫ్లిప్కార్ట్లో చూద్దాం. ఇది కూడా సోల్డ్ అవుట్. స్టోన్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి, ఈజీగా పైకి ఎత్తేసి ఒక పెద్ద గిన్నెలా ఉంటుంది అంతే, దాన్ని ఈజీగా కడుక్కోవచ్చు, వెయిట్ ఏ ఉండదు. మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఇది వేరేది, ఇక్కడ టిల్ట్ చేసేది. ఇది 2 లీటర్స్. మనం ఇంకోసారి చూద్దాం, పిక్చర్స్ ఇంకేమైనా ఇచ్చారేమో. ఇది చూడండి, 0.5 లీటర్స్. ఇడ్లీ వేశారు, మోస్ట్లీ చట్నీకి మసాలా అంటారు, మనం వాడుకోవచ్చు. ఇలా ఉంటుంది లోపల వ్యూ, ఇలా ఉంది. ఫస్ట్లో కొంచెము ఇది లో క్వాలిటీ అంటే పెద్దగా ఎవరు కొనుక్కోరు కాబట్టి ఫస్ట్లో ప్లాస్టిక్ స్మెల్ రావడం అలా అనిపించింది. ఇది ఉంది కదండి, ఇది కొంచెం ప్లాస్టిక్ స్మెల్ వచ్చింది, రాను తగ్గిపోయింది. ఫస్ట్లో ఓపెన్ చేసిన వెంటనే అలా ప్లాస్టిక్ వాసన రావడం అలా అనిపించింది. తర్వాత నార్మల్గా ఉంది, బాగానే మెదుగుతుందండి, మరీ ఘోరమేం కాదు. లేదు నాకు చిన్నది కావాలి, నాకు అవసరము అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు.
మీ దగ్గర ఎన్ని లీటర్స్ గ్రైండర్ ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ కంపెనీది కూడా చెప్పండి. అలాగే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ పిండితో షాపింగ్. థ్యాంక్ యూ.